అందరికి శనార్థి ఆడోలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. ఇండియా సైనికులు భారతదేశం బార్డర్ల ఆపుడే లేదట ఫైటింగు. త్రివిధ దళాలతోని ప్రధాని నరేంద్రుల వారు పెట్టిండు మీటింగు. మురళీనాయక్ సారు కుటుంబాన్ని ఆదుకుంటామన్నాడు పవనాలు. కూటమి సర్కారు సాయం జల్దిన చేయాలంటుర్రు జనాలు. ఇందిరమ్మ ఇండ్ల కోసం మహిళలకు సర్కారు ఇస్తుందట లోన్లు. అమలారా ఏమైనా డౌట్ ఉంటే బ్యాంకోళ్లకు చేయండి ఫోన్లు. సీఎం యనమల రేవంతాల సారు పట్టించుకుంటలేడట జనం బాధ. ఎంపీ ఈటెల రాజేందర్ సారు పొద్దుపోయిండు ముఖ్యమంత్రి మీద. సౌదీ దేశంలో టక్కర్ అయినాక తెలంగాణ బిడ్డే చెప్పుకున్నాడు బాధ. ఆయపాయ ఉన్న ఆయన్ను కేటీఆర్ సారు రాష్ట్రంలోకి రప్పిస్తుండట సీదా. భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు త్రివిధ దళాల పెంపలతోని మీటింగ్ పెట్టిండు. పాకిస్తాన్ భారత్ కాల్పుల విరమణ తర్వాత మోడీ సారు సమావేశం ఎందుకు పెట్టిండు, అసలు శాంతి చర్చలకు పీఎం సారు ఎందుకు ఒప్పుకుండు, ఇప్పుడు భారత్ బార్డర్ పరిస్థితి ఎట్లున్నది అరుచుకునేందుకు అన్ని ముచ్చట అరుచుకుందాం పారి. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది భారతీయులను పొట్టల పెట్టుకున్నోళ్లను ఇడిచిపెట్టేదే లేదు. ఇండియన్ సైనికులంటే ఎట్లుంటారో చూపెట్టుండ్రి. త్రివిధ దళాలకు ఫుల్లు పవర్స్ ఇస్తున్న పాకిస్తాన్ వాళ్ళు ఒక్క తూట వేస్తే మీరు మిసైల్లే వాడుకోండి, ఆ ఉగ్రవాద కొడుకులతోనే ఆడుకోండి. ఆపరేషన్ సింధూర్ ఇంకా అయిపోలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళే దిగొచ్చి అయ్యా అప్ప బాంచను, మీ భారతదేశం వల్ల బలం మాకు తెలిసి వచ్చింది, మా దేశంలో ఉన్న ఉగ్రవాదులను మీకు అప్పచెప్తాము, మీరు ఏమన్నా చేసుకోండి, మా దేశంలో మాత్రం ఆగం చేయకుండ్రి, మా తప్పు మాకు తెలిసి వచ్చింది అని బతిలాడేదాకా వెనుకకు దగ్గకుండ్రి. ఇవ్వాలన్నా అనుమానంగా అనిపించినా ఏసిపడేయండ్రి. మళ్ళా మన తెరువు రావాలనన్నా మన జోలి తీయాలనన్నా పాకిస్తాన్ దేశం వల్ల పైజాములు దడవాలి. భారత్ పేరింటేనే వాళ్ళు గజ 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 వణికిపోవాలి. ఇండియా పేరింటేనే వాళ్ళ ఎన్నుల వణుకు పుట్టాలి. బతికితే బలసాగు తిని బతకొచ్చు కానీ భారతదేశం వాళ్ళను ఏమన్నా అంటే బతికేదందుకు కూడా పాకిస్తాన్లో లేకుండా చేస్తారనేటట్టు చెయ్యాలి. అనగానే మీరంత మంచిగా చెప్పినాక మేమెందుకు వెనకపోతాం సారు, మన భారత మహిళల నొష్టిబొట్టు దుడిచేసిన దుష్టులు పాకిస్తాన్ ఉగ్రవాద దుష్మాన్లను ఆపరేషన్ సింధూర్తోని అంతమొందించి ఆ కొడుకుల సాగు కబురు మీకు సల్లగా వినబెడతాము. ఇండియా ఆర్మీ అంటే ఏందో చూపెడతాము. పాకిస్తాన్ వాళ్ళు చెరబడిన కాశ్మీర్ను కూడా ఇక మనకు తీసుకొస్తాము. పండుకున్న సింహాన్ని లేపి పరాష్కాలు ఆడినట్టు చేసిండ్రు కాబట్టి భారత సింహాల పంజా బలం ఎట్లుంటుందో మీరు ఇచ్చిన పవర్తోని చూపిస్తాము అని త్రివిధ దళాల పెబ్బలు కూడా మోడీ సార్తోనే అన్నారు. ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు కాబట్టి ఇక పాకిస్తాన్ వాళ్ళు అంతకంతకు అనుభవించక తప్పదంటారు ఈ ముచ్చటిన్న భారతీయులు. ఆపరేషన్ సింధూర్లో భాగమై అమరుడైన భారత సైనికుడు మురళీనాయక్ సారు కుటుంబానికి కూటమి సర్కారు అండగా ఉంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ అన్నాడు. జవాన్ కుటుంబానికి సర్కారు సాయం అందిస్తుందని చెప్పుకొచ్చాడు. మరి కూటమి సర్కారు ఏం సాయం చేస్తామన్నది, ఎంత సాయం చేస్తామన్నది అంటే మీరే ఈ నుండ్రిగా. ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాన్ని ప్రకటిస్తా ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టి నిర్ణయం తీసుకుంటాం. ఇన్నారా పవనాల సార్ ఏమంటున్నావు, ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుతం వరకు 25 లక్షల రూపాయలు మన కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుని ఇది అయ్యా పవనాలు సారు పెద్ద మనసు చేసుకుని జవాన్ మురళీనాయక్ సారు కుటుంబాన్ని ఆదుకుంటామని ముంగడికి వచ్చుడు మంచిగానే ఉన్నది. దేశం కోసం ప్రాణత్యాగం చేసేంత గొప్ప వీర జవాన్ను కన్నా ఆ తల్లిదండ్రులకు ఎంత ఇచ్చినా తక్కువనే. ఇప్పుడు మీరు మాట ఇచ్చిండ్రు కాబట్టి ఎన్నికల ముంగడ మీరిచ్చిన సూపర్ 6 పథకాల హామీల లెక్క ఇది మాత్రం చేయకుండ్రి సుమా. ఎందుకంటే మీ కూటమోళ్ళ మాటలు ఇయ్యల్లబో తీరు రేపో తీరు అన్నట్టు ఉంటాయి. ఇచ్చిన మాట తీరుగా వెంటనే వీర జవాన్ మురళీనాయక్ సారు కుటుంబంకు మీ కూటమి సర్కారు ఇస్తామన్న పైకాన్ని జల్దిన ముట్టజెప్పి ఆయన ఫ్యామిలీల ఒక్కలకు మీ సర్కార్ల కొలువును జల్దిన ఇచ్చి సైనికుని ఫ్యామిలీకి సపోర్టు ఇయ్యండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకం గురించి ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ ఓ మంచి ముచ్చట చెప్పిండు. చాలా దినాల సందే ఫ్రీ బస్సు పథకం మా మొగోళ్లకు కూడా పెట్టాలని పురుషులు కూడా అంటుర్రని ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ బస్సు పథకం మొగోళ్లకు కూడా పెడుతున్నామని ఇట్లా చెప్పిండు. ఆయా బాలన్న అంటారా, అన్ని ముచ్చట్లు నేను చెప్తా పానిగా.
మహిళలు బస్సుల ప్రీ బస్సు పథకం కింద పోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది ఉండాలి. అది ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటేనే ప్రీ టికెట్ తీసుకొని బస్సులో పోవచ్చు అని అందరికీ ఎరుకున్న ముచ్చటనే కదా. అయితే ఇప్పుడు ఇట్లా ఆధార్ కార్డు లేకుండా కూడా ప్రీ బస్సులో 0 టికెట్ తీసుకొని ప్రయాణం కట్టొచ్చట. అది ఎట్లనే బాలన్న అంటే బస్సుల పెబ్బ సజ్జనార్ సారు ఇట్లా సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకుంటా సారు ప్రీ బస్సు పథకం కింద ప్రయాణం కట్టాలంటే ఆడోళ్లకు ఒక ఆధార్ కార్డు ఉంటేనే పోవచ్చా అంటే ఆధార్ కార్డే కాదు డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డు ఒరిజినల్ ఉంటే అవిటిని కూడా తీసుకొని ప్రీ బస్సుల ప్రయాణం కట్టొచ్చు. ఆధార్ కార్డు లేకుంటే ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా కూడా కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇస్తారని అనుకోవచ్చుండు. అయితే ఏలుబడిలకు వచ్చి ఏడాది నడదాం కాబట్టి ఏడాది సంధి ప్రీ బస్సు పథకం రాష్ట్రంలో పరుగులు పెడుతున్న ఇన్ని దినాలకు సజ్జనార్ సారి ఇట్లా ఆడోళ్లకు ఇప్పుడు ఎప్పుడు ఎన్ని మాటల ఆధార్ కార్డు లేనోళ్ళు బస్సులు ఎక్కితే అవస్థలు ఎదుర్కొండ్రో కూడా ఎన్నో ముచ్చట్లు వినబడి కొందరు ఆడోళ్ళు అయితే ఆధార్ కార్డు లేకపోతే ఫ్రీగానే కదా ఎక్కించకపోతే ఏమాయని కండక్టర్లతోని కయ్యం కూడా పెట్టుకున్నారు. అయ్యా సజ్జనార్ సారు మీరు ఇదే ముచ్చట మొదట్లోనే చెప్తే కొందరు మహిళలకు తిప్పలు కాకపోవు కదా. అది సరేగాని సజ్జనార్ సారు ఆడోళ్ళ బాధలు ఆడోళ్ళకే తెలుస్తాయి అన్నట్టు మొగళ్ళ బాధలు కూడా మొగోళ్ళకే తెలుస్తాయి కాబట్టి ఆడ మొగ సమానము అన్ని రంగాల మొగళ్లతోని పాటు ఆడోళ్లను సమానమని చూస్తున్న ఈ దునియాల మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మాత్రమే ఫ్రీ బస్సు పెట్టి పురుషుల దగ్గర పైసలు వసూలు చేసుడు ఎంతవరకు కరెక్ట్? సమానత్వం ఏడున్నట్టు సారు జర మీరే పెద్ద మనసు చేసుకొని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్తోని మాట్లాడి ఆడోళ్లకు మొగళ్లకు అందరికీ ఉచిత బస్సు సవలతులు చేసిండ్రనుకో పురుషుడు సజ్జనారు సారు వేరే అని మీకు పురుష సంఘాలు గుడిగట్టి పూజించినా పూజిస్తాయి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుందామంటే పైసలు లేక అవస్థలు పడుతున్న లబ్ధిదారులకు సర్కారు చక్కని ముచ్చట చెప్పింది. 5 లక్షల రూపాయలు ఒకటే పారి ఇస్తాము, పునాది తీసిన కా నుంచి చెత్తు పోసేదాకా మేము ఇచ్చే పైసలతోని ఇండ్లు కట్టుకోరని చెప్పింది ఆయా బాలన్న అంటారా. అన్ని ముచ్చట్లు మంచిగా వివరించి కూడా చెప్తా పాండ్రి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ముగ్గు పోసి ముహూర్తం సాగి పునాది తీసి బేస్మెంట్ లేపితే ₹1,00,000 వస్తాయని సర్కారు కానూను పెట్టింది కదా. ఆ ₹1,00,000 లేకనే రూపాయి లేదని బాధపడుతున్న వాళ్లకు మహిళా సంఘాల నుంచి లక్షల రూపాయలు లోన్ ఇస్తారట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళా సంఘంలో సభ్యురాళ్ళు అయి ఉంటే వాళ్లకు డ్వాక్రా మహిళా సంఘం నుంచి స్త్రీనిధి నుంచి బ్యాంకు లింకేజీ లోన్ల నుంచి ₹1,00,000 లోన్ ఇస్తామని ఆఫీసర్లు చెప్పిరట. ఇక చాలా దినాల సందే పైసలు పుట్టక తిప్పలు పడ్డోళ్ళు అంతా సీదా పోయి మీ మహిళా సంఘం గ్రూపులలో లోన్లు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు సురువు చేయండి. అయ్యా రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మొదలు మీరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పనులు అవుతున్నా కొద్దీ పైసలు కూడా ఆపకుండా వాళ్ళ అకౌంట్లలో వెంటనే చేసే పని పెట్టుకోరి. అప్పులు తెచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులు మీరు ఏళ్లకు పైకమేయకుంటే అప్పుల బాధలు ఎక్కువయ్యి ఉన్న బాధలే జాల్తలేవంటే ఇదో ఇందిరమ్మ ఇల్లు అప్పు బాధ. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఉన్న బాధలకే ఇదో బాధ మోపైందని అనుకునే కాడికి వస్తుంది. మీరు కూడా ఆడదాకా రానియరు ఎంటదింటనే పైకం వేస్తారని అనుకుంటారు సార్ ఏముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు మీదికి ఈటెల రాజేందర్ సారు ఇరుసుక పడ్డాడంటే మామూలుగా ఇరుసుక పడలేదు. ఈటెల సారు ఇన్ని దినాల ఆయన రాజకీయ అనుభవంలో ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా యనుమల రేవంతాల సార్ను అన్నట్టు అనలేదు కావచ్చు. అంతగానం ఏమనడే బాలన్న అంటారా ఈటెల సారు మాటలనే ఈనుండ్రి. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య గారు ఇక మీ కడుపులున్నది అంతా కక్కుర్రి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. ఈయనరా సీఎం అంటే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ బాధలు తెలుసుకొని వాళ్ళ రందులు వాపాలే, జనంను తిప్పలు పెట్టేటోడు ముఖ్యమంత్రి గాడు అంటున్నాడు. ఈటెల సారు సీఎం రేవంతాల సార్ను ఎత్తిపొడిస్తే షై పార్టీ లీడర్ కం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు ఎంపీ సార్ను ఇట్లా చేసుకుండు. బగర్ సబ్జెక్టులను ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడు అయ్యిండు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఇన్నారా ఇంకా మస్తుగానే అన్నాడు ఇనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజీలు తీపిస్తాం నేను. అయ్యా ఎంపీ ఈటెల రాజేందర్ సారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు ఇట్లా మీరు మైకులు పట్టుకొని ఒక్కరు ఎత్తి పొడుచుకున్న మీద పెట్టిన కాయసుల ప్రజల అవసరాలు తీర్చేందుకు పావులంతూ కాయసు పెట్టినా కూడా జనంకు ఏ బాధలు ఉండేటివి కావు. అట్లా కాకుండా ఇట్లా ఎత్తి పొడుచుకొని ఒక్కరు ఎత్తేసుకుంటే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణలో బతుకు తెరువు లేక సౌదీ దేశం బతకపోయిన మంద మహేష్ అనట ఆయనకు బస్సు టక్కరయ్యి పానం మాయపాయ మీద ఉంటే సిరిసిల్ల ఎమ్మెల్యేక మాజీ మంత్రి సారు మహేష్ వాళ్ళ ఇంటికి పోయినాక కల్వకుంట్ల తారక రామారావు సారు చూపెట్టిన లలిత కళలు ఎట్లున్నాయో కళ్ళు మిషన్ భగీరథ నీళ్లతోని గడుక్కొని చూస్తేనే మంచిగా లవడతట్టున్నాయి. అయ్యా కేటీఆర్ సారు మీ పరామర్శల పర్ఫార్మెన్స్ సురువు చేయండి, బాలన్న ముచ్చట్లు చూసేటోళ్ళు వెయిటింగ్ ఇక్కడ. ఒక నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు. నేనేం చేస్తా అంటే మన వాళ్ళు ఉన్నారు, సౌదీలు ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి ఆడికి నీకు తీసుకొస్తాను. ఇన్నరా సిరిసిల్ల జిల్లా మండేపల్లి ఊళ్ళో ఉండే మహేష్ తోని వీడియో కాల్ ఇట్లా మాట్లాడుతుండు. సౌదీ దేశంలో టక్కరై ఆసుపత్రిలో ఉన్న నువ్వు పికర్ పెట్టుకోకు, నిన్ను ఇండియాకు రప్పించి తెలంగాణకు తెచ్చే జిమ్మేదారి నాది అంటుండు. కనరాని దేశంలో ఆపదలో ఉన్న మనిషికి ధైర్యం చెప్పుడు మంచిగానే ఉన్నది. ఇదే కేటీఆర్ సార్ వల్ల బాబు కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగిరి ఎలగబెడుతున్నప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ తెస్తాము, గల్పు బాధితుల బతుకుల మార్పు తీసుకొస్తాము, 500 కోట్ల రూపాయలతోని వాళ్ళ ఆలతే మార్చేస్తాము, తెలంగాణ అంటేనే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అని ఇవిడి గురించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మంచిగా చెప్తుండే. తెలంగాణ పల్లెల బతుకులు మొత్తము ఈ మూడిటితోనే ముడిపడి ఉన్నాయి అని ఇప్పటికి కూడా ముడి ఇప్పుకోలేక ఉన్నదని అప్పట్లో ఇట్లా అనుకొచ్చుండు. తెలంగాణ భూములు అమ్మగాల్సిన 1000 కోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది. ఉద్యమం అప్పుడు ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఈ కేసీఆర్ సారు ఆయన 10 ఏళ్ల పాలనగిరిలో కూడా ఏమన్నా ఎలగబెట్టిండా? ఆయన కొడుకైన కేటీఆర్ సార్ ఇట్లా వచ్చి ఇప్పుడు పరామర్శల పర్ఫార్మెన్స్ ఇస్తుండు కానీ ఎన్ఆర్ఐ కోటా గురించి ఎన్నడన్నా అరుచుకుండా. అధికారంలో లేకపోతే అన్ని యాదికొస్తాయి కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వి యాదికి రావా, ఇచ్చిన మాటలు గుర్తుండయా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 2 దినాల సంధి దేశంలో బ్లాక్అవుట్ అనే మాట ఎక్కువ వినబడుతున్నది కదా. ఏంటిది బ్లాక్అవుట్? బ్లాక్అవుట్ అంటే ఏంటిది? ఊ అంటే బ్లాక్అవుట్, ఆ అంటే బ్లాక్అవుట్ అని బాగా వినబడుతుందని అనుకుంటుంటే మన బాలన్న ముచ్చట్లకు ఆ ముచ్చట పట్టుకొని వచ్చిన మన వార్తలు చూస్తున్న పబ్లిక్కు అర్థమయ్యేటట్టు చెప్తున్నా మంచిగా నుండి. యుద్ధం అవుతున్నప్పుడు శత్రు దేశాలకు మనం ఏడున్నమో కనిపించొద్దని యుద్ధం టైంలో ఇండ్లల్లా, వాడకట్టుల్లా, గల్లీల్లా, ఊర్లల్లా, పట్టణాల్లో, నగరాల్లో ఇట్లా అన్ని దగ్గరలా లైట్లు బుగ్గలు మొత్తం బంద్ పెట్టి సిమ్మన చీకట్లా ఉండుడే బ్లాక్అవుట్ అట. ఇట్లా బ్లాక్అవుట్గా ఉంటే శత్రు దేశం వాళ్ళకు మనం ఏడున్నామో బరాబర్ తెలియకపోయేసరికి మన మీద ఎసొంటి ఆయుధాలతో దాడి చేయరు కాబట్టి అందుకే దాని గురించి చెప్పేదందుకు బ్లాక్అవుట్ అని సైన్యం వాళ్ళు ప్రకటిస్తారు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు వచ్చిందంటే చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ దేశాల నడుమల నడుస్తున్న యుద్ధం కారణంగా భారత్ పాక్ బార్డర్లో ఉన్న ఊర్లల్లో బ్లాక్అవుట్ ప్రకటించిర్రట. మొదలు సైన్యం సైరన్ పెట్టి పెద్ద సప్పుడు పెడుతుందట. వెంటనే ఆడున్న పబ్లిక్ మొత్తం లైట్లు అనేటివి కళ్ళబడకుండా అన్ని బంద్ పెడతారు. ఇంట్లో ఉన్న లైట్లు, బయట ఉన్న లైట్లు, పోర్ల లైట్లు, టార్చ్ లైట్లు ఇట్లా ఎలిగేటి అన్నీ ఎవ్వి కూడా ఎలగకుండా ఆపేసి సిమ్మన చీకట్లా ఉంటారు. మన దేశంలో ఇప్పుడు అంతా యుద్ధం గురించే వినబడబట్టే ప్రజలు ఈ ముచ్చట తెలుసుకొని భారత సైన్యం చేస్తున్న పోరాటానికి మనం కూడా మన వంతు బాధ్యతగా బ్లాక్అవుట్ చేయవలసి వస్తే చెయ్యాలని మన బాలన ముచ్చటలకు ఈ ముచ్చట పట్టుకొచ్చిన. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఏదేమైనా పాకిస్తాన్ కొడుకులను మన దేశం సైన్యం ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు దాయిపిస్తుంది కదా, వెనుకకు పోయేదే లేదు అనుకుంటా పాకిస్తాన్ వ్యవస్థను మొత్తం చందన చేస్తుంది. హనుమంతుడు కదా లంకను మొత్తం తోకతోని అంటుపెట్టినట్టు భారత వైమానిక దళం మొత్తం దంచికొడుతుంది. దేశంలో అసలైన పండుగలు ఇప్పుడే అవుతున్నాయి, దసరా దీవుల పండుగలు ఇప్పుడే జరుపుకోవాలన్నట్టు అనిపిస్తుంది అంటూరు చాలా మంది భారతీయులు. ప్రజాశాంతి పార్టీ పెంప కేఏ పాల్ సార్ను పాకిస్తాన్ దేశం పోయి భారత్తోనే అవుతున్న ఆ యుద్ధంను ఆపుతానని అనే కదా. అయితే పనిగట్టుకొని మరి పాల్ సార్ పాకిస్తాన్ దేశం పోతుంటే గాలిమోటర్ల డిపోలా ఆపిర్రట. దేశాల నడుమల శాంతి నింపి శాంతి సందేశం పంపుతాని పోతున్న ప్రపంచ శాంతి దూతను ఆపింది ఎవరంటారా? మీరే చూడండి. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు. మొన్న అన్న ఆయన ఆఫ్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్. ఇల్లు గాలి ఒక్కడేడిస్తే సుట్టాటు పెట్టుకునేందుకు నిప్పు కావాలని వెనకడ ఎవడో అన్నట్టే ఉన్నది కదా కేఏ పాల్ సార్ కథ కూడా. భారతదేశం పాకిస్తాన్ బార్డర్లో 2 దేశాలకు రాకపోకలు బంద్ పెట్టిరు. ఆ దేశం వాళ్ళను ఈ దేశంలకు, ఈ దేశంలో ఉన్నోళ్లను ఆ దేశంలోకి ఓనియకుండా సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేస్తే ఉన్నతావులో ఉండగా ఇప్పుడు ఈయన ఇస్తాంబుల్ పోతా టర్కీకి ఓనియకుండా ఆపిన్రు అనబట్టే ఇప్పుడు ఈయన ఇస్తాంబుల్ పోయి అంతగానం పొడిచే పని ఏమున్నది? ఆయన తాటు పోతే అటాంకల్నే అనగబడితే ఆయన్ను ఇడిపించేందుకు ఇక్కడి ప్రభుత్వాలకు అదోపే దపని. అయ్యా కేఏ పాల్ సారు ఇస్తాంబుల్కు, టర్కీకి, ఇండియా పాకిస్తాన్ పంచాయతీ సల్లబడ్డాక పోతురు కానీ ఇప్పుడైతే ఇండియాలోనే ఉండుర్రి. మీ ముచ్చట ఎట్లున్నదంటే ఊరందరిది ఒకతోవ అయితే ఉలిపిరి కట్టేది ఒకతోవ అన్నట్టే ఉన్నది.
అయినా శాంతి చర్చలతోనే ప్రపంచ యుద్ధాలనే ఆపిన అనుభవం ఉన్న మీరు ఇప్పుడు రెండు దేశాల నడుమల యుద్ధం జరుగుతుంటే ఆపుతలేరెందుకు సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రపంచ అందాల భామల పోటీలు జోరుగా జరుగుతున్నాయి కదా, అట్లనే తెలంగాణలో టూరిజం శాఖ వాళ్ళు అందాల భామలకు తెలంగాణలో కట్టుబాట్లు నేర్పుతున్నారు. తెలంగాణలో దొరికే తెల్ల అమృతంగా పిలుచుకునే నీరాను కూడా ఆ సుందరి మనులకు దాగిపించారు. మరి నీరా మంచిగానే ఉన్నదన్నారా అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు అరుచుకున్నా పరి వరెవ్వ తాటాకుల్లో తాటి ముంజలు చేతుల్లో నీరా బాటలు పట్టుకొని కళ్ళు మాడువా కాడ కదా కళ్ళు తాగేటోళ్ళు కూసున్నట్టు చుట్టూ కూర్చొని వనితలు వయ్యారాలు ఉలకబోసుకుంటా ఇట్లా తాగుతుంటే స్వర్గం నుంచి వచ్చిన దేవకన్యలు కదా సురాపానం చూడసక్కదనంగా సుకుమారంగా తాగుతున్నట్టు లేదు. ఇట్లా ఒక్కొక్క బుక్క నీరా తాగుకుంటా ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూసిర్రా. తెలంగాణ అంటే తెలంగాణనే, తెలంగాణ కళ్ళ అంటే తెలంగాణ కళ్ళే, తెలంగాణ నీరా అంటే తెలంగాణ నీరనే పోన్రి అని అన్నరా అంటే అంత మంచిగా మర్యాద చేసి అంత మంచిగా ఇచ్చినాక అనకుంటా ఊకుంటారా. మన తెలంగాణ టూరిజం శాఖ పెబ్బలు కూడా మంచిగానే ఎగురం చేసి అందాల భామలకు తెలంగాణ తెల్లామృతం రుచి చూపెట్టారు కదా. మరి మీరు ఇట్లా ఎగురంతో మస్తుగానే పైసలు ఖర్చు చేసుకుంటా మిస్వరళ్ళు పోటీలు అన్నట్టే జరిపించరు. కానీ మీరన్నట్టే తెలివితోని మీ చేయి సర్కారు పెట్టుబడులు రాష్ట్రానికి పట్టుకరాకుంటే మట్టుకు మీ ప్రభుత్వాన్ని అటు ప్రతిపక్ష పార్టీ లీడర్లే కాదు ఇటు పబ్లిక్ కూడా ఎత్తి పొడిచే కాడికి వస్తుంది. జనం కూడా ఎక్కిరిచ్చే కాడికి తెచ్చుకోకుండ్రి. రాజేశమేసి ఏమో పాట వాడిండ్రు అన్నట్టు మాత్రం చేయకుండ్రి సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ సర్కారు కొత్త కూపన్ కార్డులు ఇస్తుంది కదా, అయితే చాలా దినాల కింద పక్క పార్టీ ఏలుబడిలా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కూటమి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కొత్త అప్లికేషన్లు పెట్టుకోవాలన్నా లేకుంటే పాత దరఖాస్తే పనికొస్తుందా అని పరిశాన్లు ఉన్నారట కదా. అగో అసొంటోళ్ళ గురించి సర్కారు ఇసొంటి ఆలోచన చేసిందట. కూటమి సర్కారు ఏలుబడిలోకి వచ్చినాక కొత్త కూపన్ కార్డులకు అర్హులైన వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకోండి. ఆఫీసర్లు చెక్కింగ్లు చేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తారని ఏపీ సరుకుల సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ అనుకొచ్చిండు కదా. అయితే చాలా మంది పబ్లిక్కు కొత్త కూపన్ కార్డుల ముచ్చట్ల చాలా డౌట్లే ఉన్నాయట. అప్పట్లో పంక పార్టీ ఏలుబడిలో జగనాల సార్ కూడా కూపన్ కార్డులకు అప్లికేషన్లు పెట్టుకోనరా అంటే జమాన్లనే దరఖాస్తులు పెట్టుకొని కండ్లు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్లికేషన్లు చేసుకోవాలన్నా లేకుంటే అవసరం లేదా అంటే ఇప్పుడు కూటమి సర్కారుల కొలువులు ఎలగబెడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల రేషన్ కార్డుల పని ముంగట వేసుకున్న ఆఫీసర్లు ఏమంటున్నారంటే పాత అప్లికేషన్ నంబర్ ఉన్నా పని చేస్తుంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ నంబర్ ఉంటే మీరు వాట్సాప్ గవర్నెన్స్లో చూసుకొని చెకింగ్లు చేసుకొని కొత్త కూపన్ కార్డు వచ్చిందా లేదా అని కూడా చూసుకోవచ్చు అని చెప్పుకొచ్చిరట. ఇంకెందుకు ఆలస్యం, పాత అప్లికేషన్ నంబర్ పట్టుకొని మీకు రేషన్ కార్డు వచ్చిందా లేదా చూసుకొని అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. మొగని సొమ్ము తిని ఎవల పాటనో వాడినట్టు చేసుడు ఏంది? పాకిస్తాన్ నుంచి బతుకొచ్చి భారతదేశంలో కరాచీ బేకరీ పెట్టుడు ఏందని భారత మాత బిడ్డలమని చెప్పుకునే కొందరు భారత్ మాతాకి జై అనుకుంటా హైదరాబాద్ శంషాబాద్లున్న కరాచీ బేకరీ కాడికి కట్టెలు పట్టుకొని పోయి కయ్యం ఓపి చేసిర్రు. బేకరీ బోర్డు మొత్తం పొట్టు చేసిర్రు. జై జై మాత భారత్ మాత, భారత్ మాతాకి జై అనుకుంటా కరాచీ బేకరీ బోర్డు అద్దాలు మొత్తం పలగొట్టిర్రు. అంతటితో ఆగలేదు, అలా పని చేసేటోళ్ళతో ఇగో ఇట్లా పాకిస్తాన్ జెండా స్టిక్కర్లను కూడా బేకరీ తంతెల మీద అతకబెట్టిచ్చిర్రు. ఇట్లా కరాచీ బేకరీ మీద దాడులు చేసుడు ఇదే ఫస్ట్ టైం కాదు. అప్పట్లో పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా ఇట్లనే కరాచీ మీదికి కాషాయ సైనికులు కయ్యానికి పోయిర్రు. ఇప్పుడు పాల్గామ్లో దాడి జరిగినాక ఇట్లా లొల్లికి దిగిర్రు. ఏ దేశంలో ఉంటే ఆ దేశం కట్టుబాట్లు ఆచారాలు పాటించాలి. అట్లా పాటించకుండా దుష్మాన్ను కూడా షేరాదీసి బువ్వబెట్టేంత గొప్ప దేశమైన భారతదేశం మీద పగ సాధిస్తున్న పాకిస్తాన్ వాళ్ళు వాడుకునే కరాచీ పేరు పెట్టుకునుడేంది అనుకొచ్చిర్రు. ఇక ఆడ గడబడ చేస్తున్న వాళ్ళను బుదగరించిన పోలీసులు ఎక్కడోళ్ళని అక్కడికి పంపించేసిర్రు. మళ్ళీ సర్కారు మర్యాదగా ఒడ్లు ఎంటదెంట కొనాలని అన్నదాతలంతా రోడ్డు ఎక్కి లొల్లి చేస్తురట. అగో ఓ దిక్కు షై సర్కారు వచ్చిన ధాన్యాన్ని ఎంటదెంట లారీల్లో నింపుకుంటా పోతున్నది, తీసుకుపోతున్నది. 3 రోజులలోనే అన్నదాతల అకౌంట్లలో పైసలు వేస్తున్నదని అంటుంటే ఇప్పుడు రైతులు ఏడలోలి పెడుతుర్రే బాలన్న అంటారా? ఇగో చూడుండ్రి. అగో చూసిర్రా, కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ ఊళ్ళే అన్నదాతలంతా ఇట్లా మార్కెట్ యార్డులో కూర్చొని పెద్ద ఎత్తున లొల్లి చేసిరట. నెల దినాల సంది ఒడ్లు తెచ్చి మార్కెట్లో వస్తే ఆఫీసర్లు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరట. ఎండిన ఒడ్లను ఎంటదెంట కొంటలేరట.
ఇట్లా నెల నుంచి ఒడ్లు తెచ్చి అన్నదాతలు తిప్పలు పడుతుంటే మిల్లర్లు తరుగు ఎక్కువ కట్ చేసుకుంటా వచ్చిన పంటను ఆగం చేస్తురని పెద్ద ఎత్తున లియేసిర్రు. సర్కార్ ఆఫీసర్లు వెంటనే వచ్చి ఎండిన ఒడ్లను కాంటబెట్టి లారీలలో ఎక్కియాలి, వెంటనే మిల్లులకు పంపి అన్నదాతల అకౌంట్లలో పైసలు వేసేటట్టు చూడాలని అనుకొచ్చిర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, ఉదికు మీరు మైకు దొరికినప్పుడల్లా ఏ సర్కారు కూడా వెయ్యనట్టు మా షెయి సర్కారు యుగురంతో అన్నదాతలకు 2-3 రోజులనే అకౌంట్లల్లో వడ్ల పైసలు వేస్తున్నదని అనబడితిరి. ఇంకో దిక్కు రైతులు ఏమంటున్నారంటే నెలలు అవుతున్నా కానీ ఒడ్లు కొంటలేరు, కొన్న ఒడ్ల పైసలు పడతలేవని మొత్తుకుంటున్నారు. మరి మీరు చెప్తున్నదంతా ఉత్తముచ్చటేనా సారు? పథకాలు అమలు చేసుడు అట్లా చేత కాదు, ఇట్లా అన్నదాతలను ఆదుకునుడు చేత కాకుంటే ఇంకెందుకు సారు మీ సర్కారు ఏలుబడిలో ఉండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కమలం పువ్వు పార్టీ లీడర్ కమ్ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సార్ మీదికి ఏములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు బాగా కోపానికి వచ్చాడు. ఈటెల సారు మీదికి ఆది సారు అంతగానం ఎందుకు కోపమైండు? అసలు ఆయనకు ఈయనకు నడమల జవడము ఏడయింది. ఏది మనం కూడా ముచ్చటంతా పురా కరుచుకుందాం పారి. ఈటెల రాజేందర్ గారు, మీరు మా ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. సభ్య సమాజం కూడా ఈ విమర్శలను తప్పుపట్టే విధంగా ఇప్పటి వరకు ఈటెల రాజేందర్ గారు మర్యాదస్తుడు అనుకున్నాం, మంచివాడు అనుకున్నాం. కానీ ఇలా దిగజారి మాట్లాడే మాటలను చూస్తుంటే మీరు మీ పార్టీ అధ్యక్ష పదవి కావాలనుకుంటే మీ అధిష్టాన వర్గాన్ని కాకా పట్టుకోండి తప్ప ఈ విధంగా ముఖ్యమంత్రి గారిని బూతులు తిట్టి పదవి సంపాదించుకోవాలనుకోవడం అది మీ అవివేకానికి నిదర్శనంగా మేము భావిస్తా ఉన్నాం. ఈటెల రాజేందర్ సారు ఇన్నరా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడో? మీకు తెలంగాణ కమలం పువ్వు పార్టీ అధ్యక్ష పదవి కావాలంటే ఢిల్లీలో ఉన్న మీ భారతీయ జనతా పార్టీ లీడర్ల కాళ్ళు చేతులు పట్టుకొని తప్పితే ఇట్లా మా సీఎం రేవంత్ రెడ్డి సార్ను అని పదవి తెచ్చుకోకుండ్రి అనుకొచ్చిండు. అయ్యా ఈటెల రాజేందర్ సారు, మరి మీరు నిజంగానే రేవంత్ సార్ మీదికి పదవి కోసమే కొట్లాడకు పోతుర్రా, లేకుంటే పబ్లిక్ బాధలు చూడబుద్ధి కాక మనసు మొత్తం సెంచరీలు కొట్లాడుతుండ్రో ఓ పరి మీరే మంచిగా చెప్పాలి సార్. మళ్ళీ ఇట్లనే ప్రెస్ మీట్ పెట్టి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి ఎలా తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.